ప్రెగ్నెన్సీ అనేది మనకి చాలా అందమైన హ్యాపీగా ఉండే జర్నీ. కానీ కొన్ని కాంప్లికేషన్స్ వల్ల మన ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే మన బాడీ, మైండ్ 2 కూడా ప్రిపేర్డ్‌గా ఉంటేనే మన ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీగా సాగుతుంది. సో, ఇలా ఉండాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను చెప్పే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ఉన్నప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకుండా పోస్ట్‌పోన్ చేసుకొని ముందుగా ఇవి కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. మనకి నెలసర్లు కొంతమందికి 15 రోజులకు వస్తాయి, కొంతమందికి 2, 3 నెలలకి, కొంతమందికి 6 నెలల దాకా కూడా రాకుండా ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్స్ రాయండి అని చెప్పి చాలామంది అడుగుతారు. మనకి ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎయిదర్ పీసీఓడి, థైరాయిడ్, ప్రొలాక్టిన్ చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు. కానీ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాడీలో హార్మోన్స్ సపోర్ట్ ప్రెగ్నెన్సీకి సరిగ్గా ఉండదు. సో, మీకు ప్రెగ్నెన్సీ అందటం ఎంత కష్టమో, ప్రెగ్నెన్సీ అందిన తర్వాత నిలబడటం కూడా అంతే కష్టమో, ప్లస్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వాటిని కరెక్షన్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. సెకండ్ థింగ్ ఏంటి అంటే బాగా తక్కువగా బరువు ఉన్నా కానీ, అంటే అండర్ వెయిట్ ఉన్నా కానీ, ఓవర్ వెయిట్ ఉన్నా కానీ, బిలో 40 కేజెస్ ఉన్నా కానీ, అబోవ్ 80-90 కేజెస్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో, మనం బాడీ ప్రిపేర్డ్గా ఉన్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ కొంతవరకు కంట్రోల్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మనకి కాంప్లికేషన్స్ అనేది తక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ మెంటల్లీ బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు మన బాడీలో అన్ని సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అది ప్రెగ్నెన్సీలో అయితే కాంప్లికేషన్స్ మరీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్సీలో బీపీలు పెరగటం కానీ, డయాబెటీస్ లాంటి రిస్కులు కానీ ఎక్కువగా ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, మిస్క్యారేజెస్ లేకుండా ఉండాలి, బేబీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకి ఫైనాన్షియల్గా కానీ, వర్క్ పరంగా కానీ, లేకుంటే ఇంకేదైనా కాంప్లికేషన్స్ వల్ల కానీ స్ట్రెస్ ఉంటే ఫస్ట్ అవి కొంచెం సాల్వ్ చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే ఓవర్ వీక్నెస్. బాగా బ్లడ్ తక్కువ ఉండి నీరసంగా ఉండటం, లేకుంటే వైటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ ఉండటం, ఇలాంటి కండిషన్స్లో చాలా వీక్గా ఉన్నప్పుడు, ఆల్రెడీ మళ్ళీ వీక్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఈ వీక్నెస్ ఇంకా పెరుగుతుంది. సో, మీకు బ్లడ్ తక్కువ ఉన్నా కానీ, లేకుంటే వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ కరెక్ట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇంకొక థింగ్ ఏంటి అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ ప్రెగ్నెన్సీలో షుగర్, బీపీ అనేవి చాలా పెద్ద కాంప్లికేషన్స్ అనే చెప్పాలి. అవే ముందు నుంచి ఉంటే అవి ప్రెగ్నెన్సీ మీద ఇంకా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో, మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే అవి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకొని అవి కంట్రోల్లో ఉన్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీ ప్రెగ్నెన్సీలో ఈ కాంప్లికేషన్స్ రిస్క్, మిస్క్యారేజెస్ రిస్క్ అనేది ఇంకా ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ లైక్ వైట్ డిశ్చార్జ్ అనేది రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అందిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి, మిస్క్యారేజెస్, ప్రీటర్మ్ లేబర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా మరీ 1 year నుంచి వైట్ డిశ్చార్జ్, స్మెల్, దురద ఇలా రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏంటి అంటే ట్యూబ్స్ కూడా బ్లాక్ అవటం కానీ, లేకుంటే ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ రావటం ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల పిఐడి ఉండి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో, మీకు కంటిన్యూస్గా రెగ్యులర్గా ఈ వైట్ డిశ్చార్జ్, స్మెల్, దురద ఇన్ఫెక్షన్స్తో కూడి ఉంటే మాత్రం అది కరెక్షన్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. సో, మనం చెప్పుకున్న ఈ కాంప్లికేషన్స్ అనేది ప్రెగ్నెన్సీలో ప్లాన్ చేసుకునే ముందే సరి చేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీలో అనేది ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.